హాయ్ అండి, నమస్తే. నేను సారంగ్ పని చూడండి. నేను ఫస్ట్ మా ఇంటి దగ్గర పెట్టినటువంటి అరటి చెట్లలో అదేనండి. అది పొట్టిపచ్చ అరటి అని చెప్పేసి వాటి కాయలు కొంచెం చిన్న సైజు ఉంటాయి కానీ చాలా స్వీట్ ఉంటాయి. ఒక రెండు చెట్లు తీసుకొచ్చిన, తీసుకొస్తే మాత్రం ఒకటి ఇక్కడ పెట్టినా ఒకటి ఆడ పెట్టిన. చిన్న నల్ల కోసం వాళ్ళు అక్కడ తీసినప్పుడు ఆ చెట్టు పోయింది. ఒకటి మాత్రం సక్సెస్ ఉన్నది, దాన్ని అట్లనే ఉంచుతాను. మనకి గేలాగానే మనం కట్ చేస్తాము, మళ్ళీ పక్కకు ఒక పిల్లకి వచ్చిందంటే దాన్ని వదిలిపెడితే ఆ సక్సెస్ అవుతుంది. రెండో రకానికి సంబంధించింది ఎర్రరటి. ఈ ఎర్రరటి కూడా నేను తీసుకొచ్చిన తర్వాత ఆ పొట్టిపచ్చ అరటి అంతా అంటే వాటంతా అస్సలు రావు, కానీ పర్లేదు. పైన తొక్క మాత్రం మెరూన్ లేదా రెడ్ కలర్లో ఉంటుంది. మెడికల్ షాప్ పోతే వాసన ఎట్లా వస్తుందో ఆ విధంగా వస్తుంది. పండు వాసన కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది నేను ఈ పిలక మాత్రము తీసి వేరే చోట పెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వేరే చోట పెట్టిన. ఎందుకంటే అంతకుముందు ఒక వైర్ల కింద ఉండే, తీసేసి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టినా, ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంకొక చోట కూడా పెట్టినా, అవి ఇవి పిలకలు తీసి వేరే చోట పెడతా ఉన్నా. ఇప్పుడు అందులో పోలేం, కానీ అక్కడ చూడండి. మనకు వాటి సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నది. అది కూర వాటికి సంబంధించింది. నాకు తెలిసి దాదాపు ఒక కాయనే 1/2 కిలో ఉంటుంది కావచ్చు, ఇంత సైజు ఉంటుంది అది. అది నేను వేరే ఒక గ్రామం నుండి తీసుకొచ్చిన, అదొక వెరైటీ ఉన్నది. ఇదొకటి సేమ్ అలాంటి రకానికి సంబంధించిందే. ఇది వేరే దగ్గర తీసుకొచ్చిన. ఈ కాయ సైజు ఆ కాయ సైజు సేమ్ ఉంటాయి. అల్లు మగ్గిన తర్వాత కూడా నేను తిన్నా. ఈ చెట్టు పిలక కూడా నేను సిటీలో ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టిన. కాకపోతే ప్రస్తుతానికి అయితే వీటి ఆకారం అయితే చూడండి, జీనైనా లేకపోతే పచ్చరట లేకపోతే ఏందో తెలియదు, కానీ కూరరట అయితే కాదు ఇది. ఈ బాపతి మాత్రం ఇవి నేను నర్సంపేట నుండి తీసుకొచ్చిన. అంటే నేను ఒక పని మీద అక్కడికి పోయినప్పుడు వస్తూ ఉంటే అన్నీ ఒక రైతు తీసుకొచ్చి బయట పక్కకు పడేసిండు. అక్కడ పిలకలు తీసుకొచ్చి పెట్టిన. అవే ఇవి ఇంతవరకు అయితే గెల్లలేదు. ఒకవేళ వెళ్తే కానీ మనకు తెలియదు ఇది ఏంటిదనేది. ఇది చివరిగా మీ జీనైన్కి సంబంధించింది అయితే నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పిన. అవి హైదరాబాద్లో టిష్యూ కల్చర్ మొక్కలు అక్కడి నుంచి తీసుకొచ్చిన ల్యాబ్ నుండి. నేను ఒక ట్రేలో నాకు 40 మొక్కలు వచ్చినాయి. ఆ 40 మొక్కలకు ఒక్కొక్క మొక్కకు నాకు 14 రూపాయలు 14 రూపాయలు పడ్డది అంతే, చిన్న మొక్కలు. అవి నేను 40 మొక్కలు పెట్టిన తర్వాత నాకు ఆల్రెడీ 20 మాత్రమే సక్సెస్ అయినాయి. 20 సక్సెస్ అయిన తర్వాత వాటి పిలకలు తీసి నేను చిన్న మేళకు ఒక 100 మొక్కలు పెట్టిన. నేను ఇక్కడ నా గ్రౌండ్లోనే 100 మొక్కలు పెట్టినా. అందులో చూడండి ఈ టైప్ వస్తుంది. అంటే చెట్టుని బట్టి, చెట్టు సైజు మంచిగా ఉన్నది అనుకో మనకి ఈ విధంగా మనకు మంచి అస్తాలు వస్తుంది. సైజు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంతకుముందు నేను పెద్ద గిల చూసిన కదా, ఈ సైజు చిన్నగా ఉన్నది కాబట్టి ఈ విధంగా వచ్చింది. కాకపోతే కాయలు మాత్రము కొంచెం టైట్ అయ్యేదాకా మనం కొంచెం సపోర్టు, చెట్టు ఇరగకుండా సపోర్ట్ పెడితే మాత్రము కాయలు అయితే తొందరగా టైట్ అవుతాయి. గిల కోసిన తర్వాత మనం కింద కొట్టేస్తూ ఉంటే పిలక వస్తూనే ఉంటుంది. ఒక మొక్క పెట్టుకుంటే చాలు మనకు.